యెహోవా దేవుడు సీనాయి కొండ మీద మోషే గారికి ఇచ్చిన 10 ఆజ్ఞల గురించి మనము చెప్పుకుంటున్నాము. ఇందులో 5వ ఆజ్ఞ నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇదే ఆజ్ఞ ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16లో చూసుకుంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం అగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ చెప్పిన విషయము, మనము మన తల్లిదండ్రులను సన్మానించినప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు మొట్టమొదటిది దీర్ఘాయుష్ కలిగి ఉండడము, రెండోది మనము క్షేమకరంగా ఉండడము. ఈ ఆజ్ఞ కేవలము ఇశ్రాయేలీలకే అనుకోవడానికి వీల్లేదు. నీకు ఇచ్చిన దేశంలో అనడం వలన చాలామంది ఇది ఇశ్రాయేలీలకి అని అనుకుంటారు. కానీ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3లో చూసుకుంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పౌలు గారు భూమి మీద అనడం, ఇది భూమి మీద ఉన్న ప్రతి మనుష్యునికి వర్తిస్తుంది అని చెప్పవచ్చు. ఈ ఆజ్ఞ నుండి మనం ఏం మనం దేవుని కొరకు, మన పొరుగువాని కొరకు మనం చేయవలసిన విధి విధానాలు, ఇతరులను ఎలా ప్రేమించాలి, మనం నెరవేర్చవలసిన విధులు, ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉండాలి తెలియజేస్తాయి. అంతేకాదు మనం నైతికంగా ఎలా జీవించాలో, ఏవి చేయకూడదో ఇది మనకు తెలియజెప్తుంది. భూమి మీద ఉన్న అన్ని వ్యవస్థల కన్నా కుటుంబ వ్యవస్థ చాలా విలువైనది. ఒక వ్యక్తి యొక్క నైతిక ప్రవర్తన అనేది అతని యొక్క కుటుంబం మీదే ఆధారపడి ఉంటుంది. చెప్పాలంటే కుటుంబ వ్యవస్థ మన నైతికతకు ఒక పునాది అని చెప్పవచ్చు. తల్లిదండ్రులకు పిల్లల నుండి ప్రత్యేక ప్రేమ, గౌరవాలు పొందే అధికారం ఉంది. అవి ఇంకెవ్వరికీ చెందవు. పిల్లలు చిన్న వయసులో వారి తల్లిదండ్రులు తన స్థానంలో ఉండి వారిని చూసుకోవాలని దేవుని యొక్క ఆలోచన. దేవుడు తానే అప్పగించిన ఆ పిల్లల ఆత్మల నిమిత్తము తల్లిదండ్రులు బాధ్యత వహించాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశము. తల్లిదండ్రుల యొక్క అధికారాన్ని తోసిపుచ్చేవాడు దేవుని అధికారాన్ని తోసిపుచ్చుతున్నట్లే. తన తల్లిదండ్రుల పట్ల గౌరవంతో, ప్రేమతో, వినయ విధేయతలతో ఉండటమే కాదు, వారి వృద్ధాప్యంలో వారికి ఆసరాగా ఉండి వారి యొక్క సమస్త అవసరతలు తీర్చాలన్నది ఈ 5వ ఆజ్ఞ మనల్ని హెచ్చరిస్తుంది. ఎవరైతే తల్లిదండ్రులను శ్రద్ధాభక్తులతో, ప్రేమతో చూసుకుంటారో వారు పెద్దల పట్ల గౌరవభావం కలిగి ఉంటారు. మనల్ని పరిపాలించే అధికారులను, మన ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న అధికారులను, నాయకులను దేవుడు ఎవరికైతే అధికారం ఇచ్చాడో వారందరినీ గౌరవించాలి, వారికి లోబడి ఉండాలి అన్నది కూడా ఈ ఆజ్ఞలో ఒక భాగం. మన పరిశుద్ధ గ్రంథంలో కూడా తల్లిదండ్రులను చూసిన ఎంతో ప్రేమగా వారి వృద్ధాప్యంలో చూసిన కొంతమంది యేసేపు గారిని మనం చూసుకోవచ్చు, యేసుక్రీస్తు వారిని మనం చూసుకోవచ్చు. ఆదికాండము 45వ అధ్యాయము 9-11 వరకు చూసుకుంటే, యేసేపు తన సహోదరులతో ఇలా అంటాడు, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. ఆ కరువులో తండ్రిని తన దగ్గరకు తీసుకొని వచ్చి తన తండ్రిని, తన సహోదరులను చక్కగా చూసుకోవాలనేది యేసేపు యొక్క ఉద్దేశము. అందుకే వాళ్ళందరినీ కూడా, ఇకను 5 కరువు సంవత్సరాలు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినంతటికి నీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. తన తండ్రిని, సహోదరులను పోషించాలి అన్నది యేసేపు గారి కోరిక. అలాగే ఆదికాండం 47:11-12లో మనం చూసుకుంటే,
యోసేపు తన తండ్రి తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామసేసన్ మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమునిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. యోసేపు తన తండ్రి పట్ల తన సహోదరుల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాడో ఇక్కడ మనము చూస్తున్నాము. అలాగే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27లో చూసుకుంటే తాను ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే తన తల్లిని మాత్రం ఆయన మర్చిపోలేదు. తన తల్లి యొక్క బాధ్యత తన ప్రియ శిష్యుడైన ఇదే విషయం 26లో చూసుకుంటే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిల్చుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. కాబట్టి తల్లిదండ్రులను చూసుకోవడం మనకి తప్పనిసరి అయిన బాధ్యత. వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళ యొక్క నడిపింపును మనము స్వీకరించాలి. వాళ్ళ యొక్క అధికారాన్ని మనము ఒప్పుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:20లో చూసుకుంటే పిల్లలారా అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. మనకి ఎంతో ఇష్టమైన కార్యము ఇది. అలాగే వాళ్ళకు తగిన గౌరవం మనము ఇవ్వాలి. వాళ్ళ అవసరతలు తీర్చాలి. సామెతలు 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకుంటే నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును. కాబట్టి మనం తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళ ఆలన పాలన చూస్తూ వాళ్ళ కష్టకాలంలో మనం ఆదుకుంటూ వాళ్ళ కోసం మన ఒక సమయాన్ని కేటాయిస్తూ వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకోవడము పిల్లలుగా మన యొక్క బాధ్యత. దానివల్ల మనం ఏమీ నష్టపోము. అది మనకు ఎంతో గొప్ప సంపదతో సమానము. దేవుని ఆజ్ఞను పాటిస్తున్నట్లు కూడా ఆయన ఇచ్చిన ఈ ఆజ్ఞను మనము శిరసావహిస్తూ ఆయన ఇచ్చిన ఆ వాగ్దానాన్ని కూడా మనము పొందుకుంటూ ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.